వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో శుక్రవారం రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎస్సీబీసీ హాస్టల్ విజిట్ చేసి వంటశాలలను పరిశీలించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వర్షాకాలం కావడంతో కొత్తగా నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ నీరు కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యాపించే వ్యాధులైన కలరా, డయేరియా, పచ్చకామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, వ్యాధి లక్షణాలు, చికిత్స మెరుగుదల అంశాలపైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి పిల్లలకు ప్రదర్శించడం జరిగింది. అలాగే మంచి మరియు పొగాకు మత్తు పదార్థాలకు ఆకర్షితులై యువత తమ బంగారు భవిష్యత్తును ఏ విధంగా చెడగొట్టుకుంటున్నారో అన్న విషయాలపైన కూలంకషంగా వివరించడం జరిగింది. చివరగా దోమల ద్వారా వచ్చే వ్యాధులు, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు, అవి కారకాలు అయినటువంటి ఆడాయనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా, లేడీస్ ఈజిప్ట్ దోమ, డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగు వ్యాధుల లక్షణాల నివారణ చర్యల గురించి తెలియజేస్తూ 144 విద్యార్థుల్లో 25 మంది విద్యార్థులు చిన్న చిన్న వ్యాధులకు చికిత్సలను చేసి పరిసరాల్లో ఉన్న నీటి తొట్టెలను, కొబ్బరి చిప్పలను, పాత టైర్లను, వాడి పడేసిన పాత డబ్బాలను, సీసాలను, పాత కూలర్లను మొదలగు వాటిని పరిశీలించి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే వంట సరుకుల నిల్వ గదులను పరిశీలించి సూచనలు, సలహాలు సిబ్బందికి తెలియజేశారు. విద్యార్థులకు సమాజంలో పౌరునిగా మన బాధ్యత నెరవేర్చాల్సిన, వచ్చినప్పుడు ఉపయోగించవలసిన, అనంతర విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి మొత్తం మీద వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అరికట్టవలసిన చర్యలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ సార్, శ్రీ నరేష్, సామాజిక సంక్షేమాధికారి పిహెచ్ఎన్కే పద్మావతి, హెల్త్ సూపర్వైజర్లు భాస్కర్, ఆరోగ్య కార్యకర్తలు అరవింద్, శ్లీవా, ఎంఎల్హెచ్పి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.